హాయ్ క్యూటీస్, ఇవాళ మీకు మూంగ్ దాల్ రసం అదే అండి పెసరచారు ఎలా కాయలో చూపిస్తాను, వచ్చేయండి. నేనైతే ముందుగా 2 గ్లాసులు పెసరపప్పుని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకొని దాంట్లో గ్లాసుకి 2 గ్లాసులు అంటే 4 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. అంతేకాకుండా చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. అందులో పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను కుక్కర్. లైట్గా ఆయిల్ వేసుకున్నానండి, పప్పు అనేది నీట్గా ఉంటుంది. సో తర్వాత నేను దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టొమాటో, ఇంకా అల్లం మంచిగా మనము గ్రైండ్ చేసినట్టు కాకుండా అల్లం తురిమే దాంట్లో తీసుకోవాలి. పప్పు అయితే 3 విజిల్స్ తర్వాత సూపర్గా ఉడికిపోయింది. సో ఇప్పుడు నేను మంచిగా దాన్ని అంతా మెదిపేసుకుంటున్నాను. పప్పు అంతా మెదిపేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత కన్సిస్టెంట్గా, అంటే పల్చగా తినేవాళ్ళు ఉంటారు, కొంచెం గట్టిగా తినేవాళ్ళు ఉంటారు కదా. అండ్ తర్వాత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకుని కూడా ఒకసారి పప్పును అటు ఇటు మెదిపేసుకోవాలి. తర్వాత దాంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి. మేమైతే కొంచెం పల్చగా తింటామండి. సో నేను ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. దాని తర్వాత చింతపండు ఉంటుంది కదా, చింతపండు టేస్ట్కి తగినంత నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకున్నాను. మీరు పుల్లగా తింటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో అండ్ అవి మన జింజర్ అల్లం తురుముకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత. అండ్ ఇందులో కారం మన టేస్ట్కి సరిపడినంత, అంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసానని కొంచెం తక్కువ వేసాను. తర్వాత మనం జింజర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే టేస్ట్ చూసాను, లైట్గా సాల్ట్ ఇంకా కారం పడుతుంది అనిపించింది. వాటిని కూడా అడ్జస్ట్ చేసేసుకున్నాను. అడ్జస్ట్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే అలా వదిలేసానండి. వదిలేసాక మంచిగా మసులుతుంది. ఇప్పుడు ఒకసారి దాన్ని టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు. నాకు తెలిసి మ్యాక్సిమం సూపర్ వచ్చిందండి. ఇంకా ఆ కన్సిస్టెన్సీలోనే కట్టేసుకొని దింపేసుకోవడమే. నేనైతే ఈ విధంగా చేస్తాను. తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలి కదా. సో నేనైతే బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను అండి. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఈ 4 అండి నేను వాడేది. యాక్చువల్గా అయితే వెల్లుల్లిపాయ వేస్తాము, నేను ఆ రోజు కంగారులో మర్చిపోయాను. సో వెల్లుల్లిపాయ వేసుకుంటే కొంచెం టేస్ట్ అరోమా బాగుంటుంది. వెల్లుల్లిపాయ లేకుండా కూడా బాగుంటుంది. అలా ఇష్టపడే వాళ్ళు అలా తింటారు, ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా తింటారు. సో తాలింపు అయితే వేసేసి మంచిగా ఎండుమిర్చి అంతా వేగిపోయాక కరివేపాకు కూడా వేసేసుకోవాలి. సో ఎండుమిర్చి అయితే వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసేసుకోవాలి. నాలా మటుకు వేసుకోకండి, ఎందుకంటే నాకు భయం కాబట్టి అలా వేసాను. అండ్ అంతే అండి, హింగు కూడా వేసేసుకొని పోపు తాలింపు వేసేసుకోవడమే. పెసరచారులో చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. అంతే అండి, తాలింపుని మన పెసరచారులో తిరిగేసేసుకోవడమే. చాలా టేస్టీగా, చాలా ఎమ్మిగా బాగుంటుంది. ఏమైనా ఫ్రైస్లోకి అయితే అసలు సూపర్ ఉంటుంది పెసరచారు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.